హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ రూల్స్ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్కి షాక్ని కలిగిస్తున్నాయని చెప్పాలి. ఇందుకే తెలుగు టైటన్స్కి షాక్ని కలిగించేటువంటి అంశాలేంటి, ప్రధానంగా ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ మెగా ఆక్షన్ ఫార్మేట్లో జరగాలని చెప్పేసి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్లో మెజారిటీ వర్గం ఎక్స్పెక్ట్ చేసింది. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ నిజం అవ్వలేదని చెప్పాలి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ రూల్స్ మినీ ఆక్షన్కి అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. లాస్ట్ సీజన్ ఏ తరహాలో ఆక్షన్ జరిగిందో ఈ సంవత్సరం కూడా అదే తరహాలో ఆక్షన్ జరగబోతోంది. మినీ ఆక్షన్ జరగబోతుంది అనమాట. ఈ ఫార్మాట్ ప్రకారం ఏ టీం అయినా కూడా మ్యాక్సిమం ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవచ్చు అనమాట. ఎలీట్ కేటగిరీలో 6 ప్లేయర్స్ని, ఆర్వైపీ కేటగిరీలో ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఆర్వైపీస్ అందరినీ, ఎన్వైపీ కేటగిరీలో ఎగ్జిస్టింగ్ ఎన్వైపీస్ని అండ్ నామినేటెడ్ ఎన్వైపీస్ని మొత్తాన్ని కూడా రీటైన్ చేసుకోవచ్చు. సో ఈ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇది పునేరి పల్టన్కి, హర్యానా స్టీలర్స్కి, జెపు పింక్ ప్యాంథర్స్కి అనుకూలంగా ఉన్నటువంటి ఆక్షన్ ఫార్మేట్గా మనకు కనిపిస్తోంది. వెరాస్ తెలుగు టైటన్స్, బెంగాల్ వారియర్స్ లాంటి ఫ్రాంచైజెస్ ఈ ఆక్షన్ ఫార్మేట్ వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెంగాల్ వారియర్స్ కావచ్చు, తెలుగు టైటన్స్ కావచ్చు, యూపీ యోధాస్ కావచ్చు, ఇప్పటికీ కూడా సెట్ అవ్వనటువంటి టీమ్స్ ఈ సీజన్లోనే వాళ్ళ టీంని సెట్ చేసుకోవాలని ఆ టీమ్స్ భావిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో కొత్త టీమ్స్ని నిర్మించుకోవాలని భావిస్తున్నటువంటి ఈ టీమ్స్కి ఇది ఒక కొరకరాని కొయ్యగా మారిందని చెప్పాలి. వాళ్ళకి ఒక్కో పొజిషన్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఏమి ఉండవు, చాలా లిమిటెడ్ ఆప్షన్సే ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ క్రమంలో తెలుగు టైటన్స్కి ఈ ఆక్షన్ ఫార్మేట్ అనేది షాకింగ్ ఫార్మేట్గా ఉంటే, జెపు పింక్ ప్యాంథర్స్కి, హర్యానా స్టీలర్స్కి, పునేరి పల్టన్కి అనుకూలమైనటువంటి ఫార్మేట్గా ఉందని చెప్పాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి.